21వ కీర్తనలో ఉంటుంది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ప్రభువు మంచి ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొంటున్నారు. అది కాండం 14లో కూడా ఉంటుంది. షాలేము రాజైన మెల్కీసెదెకు ఇతను ఏంటంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఇతను అబ్రహామును ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మనలను కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి మన యొద్దకు వస్తున్నారు. నిర్గమకాండం 20లో కూడా ఉంటుంది, ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆశీర్వదించడానికి ప్రభు మన యొద్దకు వస్తున్నారు. ఆయనలో మరి మనల్ని ఆశీర్వదించడానికి స్పందన ఉంది. మనలో మరి ఆశీర్వాదం పొందుకోవడానికి స్పందన ఉందా అంటే అపోస్తులు 3 చూస్తే దుష్టత్వము నుండి మనల్ని మళ్లించి ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు. దుష్టత్వం అనేది మానవునిది కాదు, అది సాతానుది. ఎందుకంటే వాడు దుష్టుడు అని బైబిల్లో ఉంటుంది. నీవు దుష్టత్వం నుంచి విడిపింపబడి దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే ఆయన నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు.